కారణభూతుడానికి వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. మంచి నేల మీద పడిన విత్తనాల వలె నీ వాక్యము మా హృదయ క్షేత్రంలో పడి అది 30 దంతులకు, 60 దంతులకు, 100 దంతులకు ఫలించుట కృపద ఇచ్చేయండి. విన్న వాక్యము మేము విడిచిపెట్టకుండా మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని, నీ వాక్యము వెలువడిన తోడనే తెలివి లేని వారికి అది తెలివినిచ్చానని, నీ వాక్యము వెలువడిన తోడనే చీకటిలో ఉన్న వారికి వెలుగు కలుగునని, నీ వాక్యము పంపి వారు పడి ఉన్న గుంట నుంచి లేవనెత్తుతానని, వాక్యము చేయవలసిన ప్రతి కార్యమును ఈ మధ్యాహ్నం మందు చేసి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరు కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన్న సమీపాన్న ఈ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన వెంబడిస్తున్న ప్రజలను చూసి ఆయన ఒక మాట అంటాడు. ఇశ్రాయేలు ప్రజల్లో నేను విశ్వాసమును కనుగొందునా, నా రాకడలో నేను విశ్వాసమును కనుగొంటానా అని ప్రభు ఒక ప్రశ్న వారికి వేయటం జరిగింది. కడవరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాము. పదే పదే నేను ఈ మాటలు ఎందుకు మీకు చెప్తూ ఉన్నానంటే, మీరు విశ్వాసంలో బలపరచబడాలని విషయాలు చెప్తూ ఉన్నాను తప్ప మరొక ఉద్దేశం కాదు. చాలామంది రాకడ సమీపంగా ఉంది, రాకడ వస్తుంది అని ప్రపంచమంతా సేవకులు ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. దానికి సూచనగా ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణాలు, భూకంపాలు, కరువులు, కుటుంబాల అసమాధానము, ప్రేమ తగ్గిపోవటం, ఇవన్నీ దీనికి ముంగుర్తుగా కనపడుతూ ఉన్నాయి. ఈ సమయంలో చాలామందిలో మొదట్లో ఉన్న ప్రేమ తగ్గిపోతూ వచ్చింది. మొదట్లో ఉన్న విశ్వాసము తగ్గిపోతుంది, మొదట్లో ఉన్న నమ్మకత్వము తగ్గిపోతుంది, మొదట్లో ఉన్న భక్తి తగ్గిపోతుంది. ఇవన్నీ తగ్గిపోవటం వల్ల జరిగే నష్టం ఏంటో తెలుసా? మీ ఆత్మదీపము ఆరిపోతుంది. ఎప్పుడైతే ఆత్మదీపం ఆరిపోయిందో అప్పుడు మనము చచ్చిన వారిగా బ్రతుకుతాం, చచ్చిన వారిగా ఉంటాం అంతే. నేను చాలా చాలా దుఃఖముతో, వేదనతో, బాధతో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నరకం అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి. మీరు అనుకున్నట్టుగా బాప్తీసం తీసుకుంటే నేను పరలోకానికి వెళ్ళిపోతానని ఒకవేళ భ్రమలో చాలామంది ఉంటూ ఉన్నారు. రక్షణ పాత్రను చేతబూనుకుని రక్షణను కొనసాగించేవారుగా ఉండాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు. నరకానికి వెళ్ళిన వాడు తిరిగి మళ్ళా రావడానికి అవకాశం లేదు. ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమాన రీతిగా చెప్పారు. ధనవంతుడు నరకానికి వెళ్ళిన తర్వాత ఒక అవకాశం నాకు ఇప్పించండి అన్నాడు. ఒక అవకాశం నాకు ఇవ్వండి, నేను వెళ్ళి నా సహోదరులకి ఎంత వేదన ఉంటుందని నేను అనుకోలేదు, ఎంత దుఃఖం ఉంటుందని అనుకోలేదు, నేను తాళలేకపోతున్నాను శ్రమలకి అని ఎంతో వేదన చెందాడు. అయితే ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి అవకాశం లేదు. గనుక నీ భక్తి నీదే. ఎవరినో చూసి ఎవరో మానేస్తున్నారని చివరికి నేనేమంటానంటే, నీ భర్త వచ్చినా రాకపోయినా నీవు మాత్రం దేవుని సన్నిధిలో గడుపు. నీ భార్య వచ్చినా రాకపోయినా నువ్వు దేవుని సన్నిధిలో గడుపు. నీ పిల్లలు వచ్చినా నీ తల్లిదండ్రులు వచ్చినా రాకపోయినా నువ్వు దేవుని సన్నిధిలో గడుపు. ఎందుకు తెలుసా? ఆ నరకం నుంచి తప్పించబడడానికే ఈ ప్రయత్నం. పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికే ఈ ప్రయత్నం.
ఇంతకు మించి ఇందులో ఏమీ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎంత ఏడ్చినా, ఎంత గొగ్గోలు పెట్టినా, ఎంత రోధించినా, ఎంత ప్రభు పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నించినా మీకు మరొక అవకాశము, మనిషి జీవితానికి ఒకే ఒక అవకాశం. అందుకని సమయమును పోనీయక సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరచుకోవడానికి మన ప్రయత్నం చేయాలి. మళ్ళా చెప్తున్నాను, నువ్వు సిద్ధపడు, నీ ఇంటి వారిని సిద్ధపరచుకో. ఎందుకో చాలా మందిలో ఈ నిర్లక్ష్యం బాగా పనిచేస్తూ ఉంది. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, వీళ్ళకి పునాది సరిగ్గా లేకపోవటం వల్లే కదా ఇట్లా ఉంటున్నారు. నామకద్ద సంఘాల్లో వీళ్ళు వెదకటం వల్లే కదా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే మంచి పునాది మీద మీరు కట్టబడితే దేవుణ్ణి స్తుతించకుండా నేను ఉండలేను కదా, దేవుని ఆరాధించకుండా ఉండలేను కదా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉండలేను కదా అనే భావం నీలో కలిగిద్ది. నామకద్ద క్రైస్తవ్యంలో పెరగటం వల్ల, ఆ వాతావరణం పెరగటం వల్ల మీకు భక్తి అబ్బట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. మంచి పునాది మీద మనం కట్టబడినప్పుడు భక్తి ఏంటో మీకు అర్థమవుతుంది. నేను సంఘాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో, మన హైదరాబాద్ పట్టణంలో కూడా చాలా సంఘాలు ఉన్నాయి. కానీ నువ్వు వెతికవలసిన సంఘం ఏదో తెలుసా? నువ్వు ఆత్మీయంగా ఎదిగే సంఘాన్ని నువ్వు ఎన్నుకోవాలి. ఏ గంభీరంగా కనపడతాయి, దానివల్ల నీకు ఉపయోగము లేదు. నువ్వేంటి అనేది నువ్వు చూసుకోవాలి. అర్థం చేసుకుంటారని ఈ విషయాలు మీకు బోధిస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన గ్రంథాలు తెరుద్దాం. ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ చరణం చదువుకుందాం. అప్పుడు మొర్దెకై ఓదవర్ణమును తెలుపు వర్ణము గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును చాలు ధరించుకున్నవాడై. ఇక్కడ మొర్దెకై గురించి ఒక్కొక్క మాట మనం వివరిస్తూ ఉన్నాం, మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈయన రాజ సమ్ముఖం నుంచి బయలుదేరి బయటకు వస్తున్నప్పుడు ఆయన తెల్లటి వస్త్రాలు ధరించాడని, తెల్లటి వస్త్రాల గురించి మనం ధ్యానం చేసాం. రెండో వస్త్రం ఏంటి? ధూమ్రవర్ణ వస్త్రం గురించి మనం ధ్యానం చేసాం. మూడోది ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే మొర్దెకై, బంగారు కిరీటం పెట్టుకున్న మొర్దెకై లేదా బంగారు కిరీటం ధరించిన మొర్దెకై. ఈరోజు మనము బంగారు కిరీటం గురించి ధ్యానించబోతూ ఉన్నాం. మొర్దెకైలో ఉన్న విశిష్టమైన అనుభవాలు ఇవి. వస్త్రాల గురించి మనం విన్నాం. ఈరోజు అతను ధరించుకున్నది ఏంటంటే బంగారు కిరీటము. ఏ కిరీటం అది? బంగారు కిరీటము ధరించుకుని రాజు సమ్ముఖం నుంచి బయటకు వస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మీ తలల పైకెత్త నా వైపు చూస్తే మాటలు మీరు వినండి. షూషను కోట అంటే సంఘం అని మీకు చెప్పాను. ఈ సంఘంలో వేలాది మంది విశ్వాసులు అక్కడ ఉంటూ ఉన్నారు. వేలాది మంది ప్రజలు అక్కడ ఉంటూ ఉన్నారు. ఈ షూషను కోటకి అనేక మంది పిలువబడ్డారు. మీకు బాగా తెలుసు. రాజు వివాహం ఆడడానికి యవనురాలందరినీ కూడా పిలిపించండి అని ఒక వార్త వినబడినప్పుడు అనేక మంది కన్యకులు ఆ షూషను కోటలకు వచ్చేసారు. వచ్చిన తర్వాత వారందరూ తను సిద్ధపడుతూ అలంకరించుకుంటూ రాజుని మెప్పించాలని, రాజుని ఘనపరచాలని, రాజుని వివాహం ఆడాలని ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. కానీ విచిత్రం ఏంటంటే ఆ లక్షలాది మందిలో, ఆ వేలాది మందిలో ఇద్దరు మనకు బైబిల్లో కనబడుతూ ఉన్నారు. ఎస్తేరు గ్రంథంలో పదే పదే మనం ఎవరి గురించి ధ్యానం చేసినా ఇద్దరు వ్యక్తుల గురించి ధ్యానం చేస్తూ ఉంటాం. ఒకటి
ఎస్తేరు, 2 మొర్దెకై. సంఘంలో ఎంతోమంది ఉన్నారు కదా, ఈ ఇద్దరు వ్యక్తుల గురించే ఈ గ్రంథం రాయబడింది. అంటే వారి వెనకాల ఎంత త్యాగం ఉంది, ఎంత సమర్పణ ఉంది, ఎంత ప్రతిష్టత ఉంది, ఎంతగా దేవుని కొరకు వారు వెంపర్లాడుతూ వచ్చారో మీరు ఆలోచన చేయండి. అంతకుముందు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు సొంత పనుల నిమిత్తము, సొంత ఘనత నిమిత్తము వారు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రము రాజుని ఎలా మెప్పించాలి, రాజుని ఎలా ఘనపరచాలి, రాజు సంఘాన్ని ఎలాగ మనం కాయాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ బంగారు కిరీటము ఊరకనే వచ్చిందా? మొర్దెకైకి? ఎంతోమంది ఉండగా మొర్దెకై మీద ఎందుకు ఆ కిరీటం వచ్చింది? సంఘానికి ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కదా. కిరీటము అనేది ఎవరికి వస్తుంది? ఊరకనే కిరీటం వస్తుందా? అప్పుడప్పుడు చర్చికి వస్తే కిరీటం వస్తుందా? పండగలకి పబ్బాలకి చర్చికి వస్తే కిరీటం వస్తుందా? ఆలోచన చేయండి మీరు. ఒక ఆయన ఇలాగ అంటాడు, ఊరకనే డబ్బులు ఎవరికి రావు కదా. ఊరకనే డబ్బులు రానప్పుడు ఊరకనే కిరీటం వస్తుందా? అదేనా మామూలు కిరీటమా? బంగారు కిరీటం అది. రాజు ఎవరికి బంగారు కిరీటం పెడతాడో తెలుసా? నమ్మకముగా ఉన్న వ్యక్తులకి ఆ కిరీటం దక్కిద్ది. నమ్మకంగా పరిచర్య చేసేవారికి కిరీటం తగ్గిద్ది. నమ్మకంగా దేవుని పని ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి ఆ కిరీటం తగ్గిద్ది. అనేక మంది పిలువబడుతున్నారు, ఏర్పరచబడిన వారు మాత్రము కొందరే. ఆ కొందరిలో కూడా కిరీటము సంపాదించుకున్నవారు మరికొందరే కదా. నెమ్మదిగా కూర్చుని ఆలోచన చేయి. మొర్దెకై లేక రాజు చేత కిరీటము ధరించే అనుభవాల్లో సంఘంలో నువ్వు ఉన్నావా? లేకుంటే ఏదో వచ్చామంటే వచ్చామో, వెళ్ళామంటే వెళ్ళాం కాదమ్మా. మీరు అర్థం చేసుకోగలిగితే ఎవరికి కిరీటము తెలుసా? శ్రమ పడిన వాడికి కిరీటము. శ్రమ లేనిదే కిరీటము లేదు. ప్రభు కొరకు నువ్వు ఎంత శ్రమ పడతావో అంతగా కిరీటం నువ్వు సంపాదించుకుంటావు. నీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ ఒకవేళ ప్రభు పిలుపు వస్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు నీ అవకాశము మళ్ళా నీకు రాదు కదా. మొర్దెకై కిరీటము సంపాదించుకోవడానికి కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఊరకనే ఆ కిరీటం రాలేదు. షూషను కోటలో వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు. కానీ కిరీటము వెతుక్కుంటూ మొర్దెకైకే ఎందుకు ధరింపచేశాడు? డోర్ తీయది. నన్ను పిల్లల్ని చాలా జాగ్రత్త పెట్టుకోలేదు, బయట తీసుకెళ్ళిపోండి. ఎందుకు వెతుక్కుంటూ మొర్దెకై నడినెత్తి మీదకి ఎందుకు వచ్చింది? చాలామందికి ఎందుకు రాలేదు? ఒక విషయాలు మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎస్తేరు గ్రంథము ఇప్పటికీ నేను ఇది 31వ మెసేజ్. ఎస్తేరు గ్రంథం ధ్యానంలో ఇది ఎన్నో మెసేజ్? 31వ మెసేజ్. ఇంత వచ్చిన నేను ఎందుకు వివరిస్తూ ఉన్నానంటే మీరు వాక్యంలో బాగా ఎదగాలని, బాగా తెలుసుకోవాలని. మొర్దెకైకి ఆ కిరీటం రావడానికి ప్రధానమైన కారణాలు కొన్ని మీకు చెప్తాను. ఒకటి, షూషను కోటకు వచ్చిన ఆనాటి నుండి నేటి వరకు కూడా బహు నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆ కిరీటం పొందుకోవడానికి మొట్టమొదటి అర్హత, మళ్ళీ చెప్పండి మీ నోటితో మాట, షూషను కోటలో అడుగు పెట్టిన ప్రారంభం మొదలుకొని నమ్మకంగా ఉన్నాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడంటే చూడండి, గేటు దగ్గర గేటు కీపర్గా పనిచేశాడు.
వాచ్మెన్ డ్యూటీ చేశాడు. బైబిల్లో చక్కటి మాట ఉంది కదా, మీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నవారికి దీవెనలు మెండుగా కలుగునుగాక. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక అనేక పట్టణాల మీద నేను నిన్ను అధికారినిగా నేను నియమిస్తాను అని అంటున్నాడు. నువ్వు మందిరానికి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకంగా ప్రవర్తిస్తున్నావా? నమ్మకంగా మెసులుకుంటున్నావా? ఎవరు ఎదుట? దేవుని ఎదుట. ప్రభు అంటాడు కదా, నమ్మకస్తుల కొరకు దేశమంతా సంచరిస్తూ ఉన్నానంటాడు. పోయిన శుక్రవారం ఇదే వాక్యం. దేశంలో నమ్మకస్తుల కొరకు నేను వెతుకుతూ ఉన్నాను. షూషని కొట్ట అంతట్లో నమ్మకస్తుల కొరకు అని వెతికాడు. ఎవరు దొరికారో తెలుసా? మొర్దెకై దొరికాడు. నేను అంటాను, ఈ షూషని కొట్ట మన ఈ సంఘంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? మనుషులకి నువ్వు ఎలాగో కనపడవచ్చు, నీ భక్తి వాళ్ళు గుర్తించకపోవచ్చు, కానీ గుర్తించేవాడు నా ప్రభు ఒక్కడు. ఒకరోజు గుర్తుపెడతాడు ఆయన. నువ్వు నమ్మకంగా ఉంటే బంగారు కిరీటము నీకు ధరింపచేస్తాడు. రెండవది, నమ్మకంగా ప్రభు పిలుపును, రాజు పిలుపును అందుకునే వరకు కూడా గేట్ కీపర్గా పనిచేశాడు. రెండవది, ఒకటి నమ్మకంగా ఉన్నాడని చెప్పాను. రెండో అనుభవం, రాజు పిలుపును అందుకునే వరకు గేట్ దగ్గర ఎలాగున్నాడు చెప్పండి? కావలి కాస్తూ ఉన్నాడు. అది ఆ మాట. రెండోది ఏంటి చెప్పండి? కావలి కాసేవారుగా మనం ఉండాలి. ఎక్కడ కావలి కాయాలి? ఏ విషయంలో కావలి కాయాలి? సంఘంలో నువ్వు కావలి కాసేవాడుగా ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? సంఘానికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, సంఘాన్ని ఎవరు పాడు చేస్తున్నారు, ఎవడు సంఘాన్ని గొడవలు పెడుతున్నారు, ఇవన్నీ కూడా సంఘంలో నువ్వు ఉండి ఏం చేయాలి తెలుసా? కావలి కాసేవాడిగా ఉండాలి, గమనించేవాడిగా ఉండాలి. కావలి కాయటం అంటే నేను రోజు ఇక్కడ వచ్చి ఉండమన్నట్లే. నేను సంఘానికి వచ్చిన విషయంలో నువ్వేం చేయాలి తెలుసా? సంఘంలో ఏం జరుగుతుంది, ఏ శత్రువు చొరబడుతున్నాడు, ఎవరి ద్వారా సంఘంలో గొడవలు జరుగుతున్నాయి, ఎవరి ద్వారా సంఘం విడిపోయే ప్రమాదం ఉంది, ఇవన్నీ మనం ఏం చేయాలి? కనిపెట్టేవారుగా మనం ఉండాలి సంఘంలో. అప్పుడు నీకు బంగారు కిరీటం ధరింపచేస్తాడు. ఒకటి, నమ్మకస్తుగా ఉండాలి. రెండు, కావలివాడిగా ఉండాలి. మూడోది ఏంటి తెలుసా? మూడో అనుభవం చెప్తాను చూడండి. ప్రజల మీద మరణ శాసనం వచ్చిందని విని వెంటనే మొర్దెకై గోనె బట్ట ధరించాడు. ఏం ధరించాడు? గోనె బట్ట ధరించాడు. సంఘంలోకి వచ్చిన రకరకాల సమస్యలతో ప్రజలు వస్తూ ఉంటారు. ఇక్కడ సాక్ష్యాల ద్వారా మనం వింటూ ఉంటాం. వాళ్ళ సమస్యలు దైవజనుడితో చెప్పినప్పుడు మనం వింటూ ఉంటాం. సంఘంలో ప్రార్థన రిక్వెస్ట్ల కొరకు వారు చెప్తున్నప్పుడు మనం వింటూ ఉంటాం. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఎందుకు తిరుగుతున్నారు అట్లా? కూర్చోబెట్టండి. ఆ సమస్యలు నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అది నీ సమస్యగా ఎంచుకుని గోనెబట్ట ధరించుకుని ఉపవాసం ఉండి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? సంఘంలో ఎవరు ఏ సమస్యలు ఉన్నా అది నీ సమస్యగా ఎంచుకుని నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నీకేమొస్తుంది అని చాలామంది నేను అంటూ ఉంటారు. ఏమొస్తుందో తెలుసా నీకు? రెండంతల ఆశీర్వాదం వస్తుంది. ఎదుటి వారి కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నీకు రెండంతల ఆశీర్వాదం మాత్రమే కాదు, రాజ్య కిరీటము నీకు ధరింపజేస్తాడు. మూడో అనుభవం ఆయనలో ఉన్నదని తెలుసా? నాలుగవది, మొర్దెకై ఎవరికి నమస్కరించనేవాడు, ఎవరికి తల వంచనివాడు.
ఎంతోమంది తల వంచారు అక్కడ, కానీ మొర్దెకై మాత్రం నిజమైన యూదుడు, నిజమైన క్రైస్తవుడు ఎవరికి తల వంచడు. అయితే మేము ఎవరికి తల వంచట్లేదు కదన్నా అని మీకు ఒక ఆలోచన రావచ్చు. ఆదివారము ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగంలో నువ్వు తల వంచినట్టే, ఆదివారం వ్యాపారానికి నువ్వు వెళ్తే వ్యాపారం ఎదుట నువ్వు తల వంచినట్టే, ఆదివారము చుట్టాలు వస్తే చుట్టాలకి నువ్వు తల వంచినట్టే, ఆదివారము లాభకరమైనది ఏదైనా నీకు వస్తే చర్చి మానేసి వారితో నువ్వు ఉంటే కనుక, వాటితో నువ్వు ఉంటే కనుక వాటికి నువ్వు తల వంచినట్టే. వారికి నువ్వు తల వంచావా, దేవుడు నిన్ను బట్టి తల దించుకుంటాడు, అంతే. మొర్దెకై తల దించలేదు. మొర్దెకై తల దించలేని కారణాన్ని ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత హామాను తన భార్యతో విషయాలని పంచుకుంటుంటే అంటది అలా భార్య, అయ్యా అతన్ని బట్టి నీకు విజయం ఎన్నటికీ రాదు. అతను ఎవడనుకుంటున్నావు? నమ్మకస్తుడయ్యా అతను ఎవరనుకుంటున్నావు? గేట్ కీపర్గా పనిచేస్తూ కావలివాడయ్యా. అతను ఎవరనుకుంటున్నావు? యథార్థవంతుడయ్యా. దేనికి తల వంచేవాడు కాదు, అవసరమైతే ప్రాణాలైనా పోగొట్టుకుంటాడే తప్ప ఏ మనుషుడికి అతడు తల వంచకూడదు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది కదా, దేని రూపమును విగ్రహమును చేసుకునకూడదు, వాటికి నీవు సాగిలపడకూడదు. అది సాగిలపడకూడదు. ఆ మాటలో మొర్దెకై 100కు 100 పాటించగలిగాడు. దేనికి మనం సాగిలపడకూడదు. ఎన్ని విషయాలు చెప్పాను మొర్దెకైలో ఇప్పుడు మీకు? ఒక విషయం చెప్పండి. ఓకే, ఫైనల్గా నమ్మకంగా ప్రార్థించేవాడు. ఎప్పటి వరకు ప్రార్థించాడు? వారి సమస్య పోయినంత వరకు కూడా నమ్మకంగా ప్రార్థన చేశాడు. చివరి లాస్ట్ వన్, రాజు ప్రాణములను కాపాడాడా లేదా? గేట్ కీపర్గా ఉన్నప్పుడు ఎవరు 2 వ్యక్తులు కుట్ర పన్ని రాజుని సంహరించాలని, చంపాలని ప్రయత్నం చేస్తే అందరు నిద్రపోతున్న మొర్దెకై నిద్రపోలా. గేట్ కీపర్ నిద్రపోతాడా? మెలకువగా ఉన్నాడు. మెలకువగా ఉండి తన రాజు ప్రాణాలను కాపాడాడు. ఒక రోజున ఈ నోట ఆ నోట ఈ గేట్ కీపర్ గురించి రాజు వరకు వర్తమానం వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజుకి రాజుకి నిద్ర పట్టట్ల. ఎందుకు నిద్ర పట్టట్లేదు అని ఆలోచన చేస్తే ప్రభు అతనికి నిద్ర పట్టకుండా చేశాడు. రాజుకి ఎప్పుడైతే నిద్ర పట్టలేదో రాజు సమాచార గ్రంథాన్ని తీసుకురమ్మని చెప్పాడు. దాంట్లో మొట్టమొదటి పేజీలో ఒక మాట ఉంది. ఏమో తెలుసా? అయ్యా, నీ ప్రాణాలు కాపాడిన వాడు మొర్దెకై. నీ మీద ఎంతోమంది కుట్ర పన్నారయ్యా, కానీ ఆ కుట్ర నుంచి నేను విడిపించడానికి మొర్దెకై ఎంతగానో ప్రయత్నించాడు. మరి అతనికి ఏమైనా ఇచ్చారా? మీరు అతనికి ఏమైనా చేశారా? సన్మానించారా? ఘనపరిచారా? గొప్ప చేశారంటే ఏమీ చేయలేదయ్యా అంటే అప్పుడు రాజు వెంటనే పిలిపించి వస్త్రములు ధరింపచేసి, ఓదారంగు వస్త్రములు ధరింపచేసి, అంటే గొప్ప గొప్ప ధనవంతులు ధరించే వస్త్రాలు ధరింపచేశాడు. అంత మాత్రమే కాదు, రాజ కిరీటము అంటే బంగారు కిరీటము ధరింపచేశాడు. ఈ మాటలు బట్టి మీకు ఏం అర్థమవుతుందో తెలుసా? మీకు ఏం అర్థం కావాలో తెలుసా? మీరు చేసిన మేలును, దేవుని పట్ల మీరు చేసిన ఉపకారములు, దేవుడికి మీరు ఏది చేసినా ఒకానొక దినం రాబోతుంది. ఆ దినములో 100,000,000 దేవదూతల పరివారం అంతటి ఎదుట బల నమ్మకమైన మంచి దాసుడని ఆయన కిరీటం నీకు పెట్టబోతూ ఉన్నాడు.
ఇది అందరికీ దొరకదు సుమి. ప్రభువా ప్రభు అన్న వాళ్ళు ఎవరు కూడా అది ఎవరికి దొరికిద్ది కిరీటము? చాలా విషయాలు మీకు చెప్పాను మొర్దెకై గురించి. ఆ కిరీటం పొందుకోవడానికి ఎన్నో 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 రీతిగా ఆయన కష్టపడ్డాడు. ఒకవేళ నువ్వు ప్రభు కొరకు పడిన ప్రయాసము ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ ప్రభు మాత్రం ఖచ్చితంగా గుర్తిస్తారు. ఎవరో చూస్తారని నువ్వు పరిచర్య చేయకూడదు, ఏదో లాభం వస్తుందని పరిచర్య చేయకూడదు. ప్రభునందు మీరు పడిన ప్రయాసము ఎప్పటికీ అది వ్యర్థము కాదండి. ఏదైనా వ్యర్థమైపోద్ది. నీ బలం వ్యర్థమైపోద్ది, నీ ధనం వ్యర్థమైపోద్ది, నీ సమయం వ్యర్థమైపోద్ది. కానీ ప్రభు కొరకు నువ్వు ఏదైనా చెయ్యి, అది ఎన్నటికీ వ్యర్థము కాదు. అంటే పాడవదు అది. ఇక నుండి ఇలాంటి మనస్తత్వం కలిగి మనం అందరం ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఈ మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. మొర్దెకై మీద కిరీటము ఎందుకు వచ్చిందో తెలుసా? ఇన్ని అనుభవాల తర్వాత బంగారపు కిరీటాన్ని పొందుకున్నాడు. మరొక మాట మీకు చెప్తాను. బైబిల్లో చాలా కిరీటాలు ఉన్నాయి. రాజ్య కిరీటం ఉంది, జీవ కిరీటం ఉంది, మహిమ కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది, అక్షయ కిరీటం ఉంది. ఉన్నాయా లేవా? ఈ కిరీటాలన్నీ వేరు. అవి వాళ్ళ క్రియలు తగినట్టుగా అవి పొందుకుంటూ వచ్చారు. కానీ ఇది మాత్రము రాజు చేత అలంకరించబడి సిద్ధపడి కిరీటము పెట్టబడి రాజు సముఖం నుంచి బయటకు వస్తున్నాడు మొర్దెకై. ఇది బంగారు కిరీటము. బంగారు కిరీటము ఎవరు ధరించారు చెప్పండి? మొర్దెకై ధరించుకున్నాడు. అంటే దీనికి దేని గుర్తుగా ఉంది బంగారు కిరీటము? 1 రాజరికానికి గుర్తుగా ఉంది, 2 పరిపాలనకు గుర్తుగా ఉంది, 3 అధికారానికి గుర్తుగా ఉంది. ఈ కిరీటంలో ఉన్న వెనకాల ఉన్న అధికారం అయ్యి 3 అధికారాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? 1 రాజరికం, అంటే రాజరికం చేయొచ్చు మనోడు. 2ది పరిపాలన, మంచి పరిపాలన అందించవచ్చు. 3 అధికారం, ఆయన ఏది చెప్పినా చెల్లిద్ది అధికారం. ఈ బంగారు కిరీటానికి ఉన్న వెనకాల 3 అద్దాలు ఉన్నాయి. ఇది ఆయన పొందుకుంటూ బయటకు వస్తూ ఉన్నాడు. ఏదైతే ఇన్ని అధికారులతో బయటకు వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. షూషను కోట అంతా సంతోషిస్తూ ఉంది. నిజమే, మనము కూడా చనిపోయిన తర్వాత అక్షయ శరీరము ధరించి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవదూతలందరి ఎదుట నిన్ను మహిమపరుస్తున్నప్పుడు, నిన్ను ఘనపరుస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. ఎక్కడి నుంచి సంతోషిస్తారు తెలుసా? 24 పెద్దలు సంతోషిస్తారు, 4 జీవులు సంతోషిస్తారు, కెరూబులు సంతోషిస్తారు, శరాబులు సంతోషిస్తారు, దేవదూత పరివారందరూ సంతోషిస్తారు. వారందరితో పాటు పరిశుద్ధులందరూ కూడా పద్మభూషణ్ అవార్డు వస్తేనే ఒక వ్యక్తి ఎంతగా సంతోషిస్తాడు కదా. వారి పేరుకు ముందేముంటుంది చెప్పండి అమ్మా, మీకు తెలుసు కదా. పద్మభూషణ్ అవార్డు పొందుకున్న పలానా ఇసాకు, పలానా వెంకట్, పలానా ఎబినేజర్, పలానా జీవన పాలు, ఆ పేరుకు ముందు అది ఉంటుంది. అది ఈ లోకంలో ఉన్న క్షయమైపోయిన కిరీటాలు అవి. కానీ నేను చెప్పే కిరీటము అక్షయమైన కిరీటము. ఇది చావు లేని కిరీటం. ఇది పరలోకంలో అది నీకు పెట్టాలంటే ఈ లోకంలో నువ్వేం చేయాలి? సంఘంలో నువ్వేం చేయాలి? మొర్దెకై వలె ఎన్ని విషయాలు చెప్పాను మీకు? 6 విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉంటే, 6 విషయాలు నువ్వు పాటించగలిగితే ఖచ్చితంగా రాజు చేత నీ కిరీటం పెట్టబడును గాక. ఇది మొదటిది. 2వదిగా మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయము 36 నుండి 38 వరకు చదువుకుందాం.